ఈరోజు శంషాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షులు దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ శంషాబాద్ ప్రజల తరపున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం శంషాబాద్ లో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ ఆ యొక్క హాస్పిటల్ ని ఇమ్మీడియట్లీగా నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేస్తా ఉన్నాం. శంషాబాద్ అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి యొక్క మార్కును అనేది చూపిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా తక్షణమే 16.125 కోట్ల రూపాయలని తక్షణమే స్థలానికి కేటాయించడం, అదే విధంగా త్వరితగతిన తొందరలో ఆ యొక్క హాస్పిటల్ నిర్మాణం అనేది తొందరలో నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి కూడా మోడీ గారి యొక్క ప్రభుత్వము ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా సామాన్యమైనటువంటి కుటుంబాలు కావచ్చు, సామాన్యమైనటువంటి ప్రజలు కావచ్చు, ఈఎస్ఐ ఉద్యోగులు కావచ్చు, వీరందరికీ కూడా దాదాపుగా 1,50,000 మంది ఎవరైతే అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులకు అందరికీ కూడా అక్కడ ఉచితమైనటువంటి వైద్యం అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సామాన్యమైన ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మేము అందరం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా తీర్చేటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా ప్రజలందరూ కూడా మోడీ గారి తరఫున మనం అందరం కూడా ఉండాలని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మోడీ గారికి శంషాబాద్ మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా సలాం చేస్తూ ఇలాంటి అవకాశాలు శంషాబాద్ కి మరెన్నో వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ద్వారా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.